ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేసేందుకు సిబిఐకి కోర్టు అనుమతించింది. 100 కోట్ల స్కామ్ జరిగిన తీరును ఆమె వద్ద సిబిఐ అధికారులు ఆరా తీయనున్నారు. స్కామ్ లో కవిత వాటా, ఇతరుల ప్రమేయం పైన కవితను ప్రశ్నించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవితను సిబిఐ అధికారులు వచ్చే వారం ప్రశ్నించనున్నారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐకి అనుమతించింది. ప్రశ్నించే సమయంలో ల్యాప్టాప్, స్టేషనరీ తీసుకువెళ్లేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక రోజు ముందు తీహార్ జైలు అధికారులకు సమాచారం ఇచ్చి సిబిఐ అధికారులు అక్కడకు వెళ్లొచ్చని సూచించారు. అయితే ఒక లేడీ కానిస్టేబుల్ సమక్షంలో కవితను ప్రశ్నించాలని షరతు విధించారు. కవిత మెడకు ఇప్పుడు కొత్తగా సిబిఐ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో ఈడీ మాత్రమే కవితపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇప్పుడు సిబిఐ విచారణతో కేసు మరింత స్ట్రాంగ్ కాబోతోంది. ఇటీవల మార్చి 15వ తేదీన కవితను ఈడీ హైదరాబాద్ లో అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. అనంతరం 16వ తేదీన కవితను కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు 7 రోజుల పాటు ఈడీ కస్టడీ విధించింది. 7 రోజుల ఈడీ కస్టడీ అనంతరం కవితను కోర్టు ముందు తిరిగి హాజరుపరిచితే ఆమెకు మరో 3 రోజులు కస్టడీ పొడిగించారు. ఈడీ విచారణ అనంతరం కవితను మార్చి 26వ తేదీన కోర్టు ముందు ఈడీ హాజరుపరిచింది. దాంతో కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై గురువారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు అంటూ ఈడీ వాదనలు వినిపించింది. లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా ఉన్న కవితకు ఈ సమయంలో బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారు. ఇప్పటికే ఈ కేసులో అరుణ్ రామచంద్ర పెళ్లైను కవిత బెదిరించారని ఈడీ కోర్టులో వాదనలు వినిపించింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 10:30 గంటలకు సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించనుంది. కవిత రెగ్యులర్ బెయిల్ పై ఏప్రిల్ 20వ తేదీన వాదనలు వింటారు. లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ విచారించి అరెస్టు చేసిన వారిలో విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, గోరంట్ల బుచ్చిబాబు, ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా, అమర్దీప్ దల్, దినేష్ అరోరా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ కవితను సిబిఐ విచారించి సరైన సమాధానాలు చెప్పకపోతే కవితను సిబిఐ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.